ఇప్పుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. ఆ దృశ్యాన్ని అద్భుతమైనటువంటి పదాలలో ద్రాక్షపాకంలోనే మనకి ఎలా అందించారో కరుణశ్రీ గారు ఒక క్షణంలో చూద్దాం. విల్లు విరిగిన సందర్భంలో పద్యం అండి మనం మళ్ళీ కరుణశ్రీ గారు చెప్పుకోవాలి. ఉన్నాయి, విశ్వనాథ్ గారు ఉన్నాయి, ఇతరులు ఉన్నాయి. కానీ ఆయన మాలాంటి వాళ్ళని ఆశ్చర్యపరిచే విధానంలో 4 పదాలు, పెళ్ళు, జల్లు, గుభిల్లు, గల్లు, పెళ్ళు, గల్లు, గుభిల్లు, జల్లు, ఏదో మాకు అవధానంలో దత్తపది ఇస్తారు. ఇలాగ ఈ 4 పెట్టి సీతా కళ్యాణం పద్యం చెప్పండి అంటే, శివధనుర్భంగం చెప్పంటే ఎలా చెబుతామో సరిగ్గా మేము. ఆయన ఊహించాడో ఏమిటో కానీ అద్భుతంగా చెప్పాడు. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నుపులకు జల్లుమనెను జనకీ దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా నయము జయమును భయము విస్మయము గదురా. ఇది మహాకవిత్వం అంటే. ఈ ఒక్క పద్యానికి ఆయనకి జ్ఞానపీఠం ఇవ్వచ్చు. ఒక్క పద్యానికి. వాక్యం రసాత్మకం కావ్యం అంటాడు విశ్వనాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అంటాడు జగన్నాథుడు. విశ్వనాథుడు జగన్నాథుడు చెప్పిన మాటకి తిరుగుంటుందా? ఒక్క పద్యం చాలు. ఈ ఒక్క పద్యం చాలు కరుణశ్రీ గారి చరిత్రలో. 4 మాటలు. ఎంత గొప్ప పద్యం అంటే ఇది. మహాకవి శ్రీశ్రీ ఒక సినిమా కోసం సీతా కళ్యాణంకి సంబంధించిన ఘట్టం హరికథగా రాస్తూ, అందులో ఈ సందర్భం వచ్చినప్పుడు, ఈ శివధనుర్భంగం సందర్భం వచ్చినప్పుడు పద్యం రాద్దామని ప్రయత్నించి మహాకవి అలగుద్వంత వితాన సంభరిత రోదంతశతానే అనే అంతంత సమాసాలతో పద్యాలు రాసిన శ్రీశ్రీ రాయగలడు. ఆయనకేమి వచనం పద్యం అన్నీ పాట అన్నీ నడుస్తాయి ఆయనకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాయగలనో లేదో నాకు తెలియదు, కానీ రాయొద్దు, ఆ పాపం చేయొద్దు, పాపయ్య శాస్త్రి గారి పద్యం వాడేసుకుందాం అని ఆయనకు ఫోన్ చేసి, పాపయ్య శాస్త్రి గారు నేను ఇక్కడ ఏం పద్యం రాయలేను, నా వల్ల కాదు, మీ పద్యం వాడుకుంటా. బెలవాడు పోయా, నువ్వు మా తమ్ముడు లాంటి వాడు, అన్నగారు లాంటి వాడు, వాడుకోవాలడు. ఆ పద్యం సినిమాలో వాడుకున్నాడు ఆయన కరుణశ్రీ గారి కృతజ్ఞతలు చెప్పి. అంత గొప్ప పద్యం. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనెను జనకీ దేహము ఒక నిమేషమునందే నయము భయమును జయము విస్మయము గదురా నయము జయమును భయము విస్మయము గదురా. దీన్ని సాహిత్య పరిభాషలో క్రమాలంకారం అంటారు. ఇంగ్లీష్లో రెస్పెక్టివ్లీ అని రాస్తారు ఈ మాట. పైన ఒక 3 రాష్ట్రాల పేర్లు చెప్పి, కింద 3 రాజధానులు చెప్పి, ఒక క్రమంలో చెబితే పైన 3 రాజధానులు చెప్పడం, లక్నో, ఏదో బెంగళూరు, హైదరాబాద్ ఆర్ ది క్యాపిటల్స్ ఆఫ్ యూపీ, కర్ణాటక అండ్ తెలంగాణ. అంటే సరిగ్గా 3 రాజధానుల పైన చెప్పాము అబ్బాయి. లక్నో, బెంగళూరు, హైదరాబాద్. కింద చూసుకో యూపీ, కర్ణాటక, తెలంగాణ. సరిగ్గా యూపీకి లక్నో, కర్ణాటక బెంగళూరు, తెలంగాణకి హైదరాబాద్. రెస్పెక్టివ్లీ అంటారు ఇంగ్లీష్లో. ఊరికే అదొక మామూలు వాక్యబంధంగా చెబుతారు, ఒక ప్రయోగ విశేషంగా. తెలుగులో అది అలంకారం, అది సాహిత్య శాస్త్రం, క్రమాలంకారం అంటారు. సరిగ్గా అది వాడారు ఇక్కడ. పెళ్ళుమనే విల్లు, విల్లు పెళ్ళు మందిట, గంటలు గల్లు మన్నాయిట. రాజకుమార్ అందరికీ గుండె గుభిల్లు మందిట, బాబోయ్ మన్నం చేస్తాడో అని. చల్లుమనను జానకీ దేహం ఒక నిమేషం ఉన్నదా. ఈ అబ్బాయికి ఇంత కలగన్నా నాకు నచ్చాడు, ఇతను విల్లు విరిస్తే బాగుండు, విరిచేసాడా. ఆ మాట నమ్మలేకపోయింది ఆవిడ. నిజంగా విరవకపోయి ఉంటే ఎంత బాధపడేది. మనస్సును మార్చుకోలేక, తండ్రి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ విల్లు విరిచిన వాడిని పెళ్లి చేసుకోలేక నానా ఇబ్బంది పడేది. మన మనస్సులో నిజంగా పవిత్ర సంకల్పం ఉంటే అది నెరవేరుతుంది. తన్మే మన శివ సంకల్పం వస్తూ ఉంటారు వేదం మాట, వేదంలో చెప్పిన మాట. అది పవిత్ర సంకల్పం. తల్లికి తండ్రికి ఎవరికి అపకారం చేయని సంకల్పం అయితే తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఎవరే దారిని పోయినా మంచిదే అనుకున్నది కావాల్సింది అంటే అది శివ సంకల్పం కాదు, శవ సంకల్పం. 2-3 శవాలు తేలడం ఖాయం వీడు పెళ్ళి అయ్యేసరికి. ఎందుకంటే అది సంకల్పమే శవ సంకల్పం. ఎవడేం పోయినా సరే అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. లేదు నేను చేసుకోను, ఏమైనా సరే ఒప్పుకున్నాకే చేసుకుంటా, కానీ నేను ఒప్పిస్తా, అది శివ సంకల్పం. అది నెరవేరుతుంది ఖచ్చితంగా. అవసరమైతే మానేస్తామంతే. వారో వీరు సర్దుకుంటారు, అది శివ సంకల్పం అది. ఎందుకంటే ఎవరికి ఏమీ జరగాలని కోరుకోవట్లేదు ఇక్కడ.
ఎవరేమైతే నాకే, నా పెళ్ళి నాకు ముఖ్యం అంటే శవసంకల్పం. ఎవరేమైతే నాకే అంటున్నావు అంటే అర్థమేంటి? తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఇప్పుడు 2 రోజుల క్రితం మీరు టీవీలో వార్త చూడండి, ఇష్టం నేను ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇప్పుడు కొత్త తరం ఎలా మారుతోంది? ఇదివరకు ప్రేమించిన పెళ్ళిళ్ళు ఒప్పుకోకపోతే యువతరం ఆత్మహత్యలు చేసుకుని ఇప్పుడు పెద్దాళ్ళ చేసుకుంటారు, అయిపోయాయి. ఏదైతే ఇప్పుడు ఇలా మారింది వ్యవహారం. మీరు ఎంతకాలం చేసుకుంటారా? మేము కూడా చేసుకుంటాం. దానికి ఏముంది? ఆత్మహత్య ఏముంది? లోకమే కదా. ఎవరైనా హత్య చేయాలన్నా కొంచెం కష్టంగానే, ఆత్మహత్యకి ఏముందండి? మంచము, సీలింగ్ ఫ్యాను, 3 కుర్చీలు ఉంటే చాలు. 3 కుర్చీలు అని తెలిసింది ఈ మధ్యన. 1 కుర్చీ సరిపోదు, ఎత్తు సరిపోదు. హత్య చేయాలంటే చాలా కష్టం కదా. సరే, బతకాలన్నా కష్టమే. పిరికి సన్నాసులు. ఆత్మహత్య ఏమిటండి? అందుకే యువతరానికి వీళ్ళ పెద్ద తరం ఏం చెబుతున్నారంటే, మీరేమిటమ్మా మేము చేసుకుంటాం, మీరు ఎందుకమ్మా బతకాల్సిన వాళ్ళు మేమే చేసుకుంటాం అని శుభ్రంగా తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఆనందంగా కాపురం చేయమని ఏం చేస్తారో? తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి జీవితాంతం వీధులో అందరూ తిట్టారండి, తల్లిదండ్రులని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సిగ్గులేదని. ఈ ఒక్క మనిషి మనస్సులో ఉండే ఇష్టం కోసం ఎంత ప్రపంచం నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నామంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అసలు? మన ఇష్టమే ప్రధానమా? ఆ ఇష్టాన్ని మార్చుకోలేమా? లేదు అవతల వాళ్ళు మారే వరకు ఆగలేమా? లేదు ఈ ఇష్టాలు మానేయలేమా అసలు? దీనికోసం ప్రపంచం దగ్ధం అయిపోవాలా? దానికి జవాబే సీతాకళ్యాణం. విల్లు పెళ్ళు మంది, గంటలు గల్లు మన్నాయి, గుభిల్లమైన గుండె రూపంలోకి. ఎందుకని? ఏమో ఏం చేస్తాడో. శివధనుస్సు గురి చేసిన వాడికి మన లెక్క ఏమిటి ఇక్కడ? వాములు తినే స్వాములారికి పచ్చగడ్డి పలహారం అని వాములు తింటాడు ఆయన, గడ్డి వాములు. లేక పచ్చగడ్డి ఏముంది, పలహారం చేసేస్తాడు. అందుకని ఈయనకేముందా బాబు, ఎందుకు వచ్చింది అసలే రాజు రామచంద్రుడు, పైగా విష్ణు అవతారం అంటున్నాడు, ఇంత పెట్టుకోవడం కష్టం, విశ్వామిత్రుడు శిష్యుడు, అమ్మో కోపం కూడా ఎక్కువే అని అన్నీ అనుకుని రాజకుమారులు భయపడ్డారు. జల్లు మందిర జానకి దేహం. అమ్మ నిజమేనా? ఆ మంజరి చెప్పిందన్నమాట చెరికెత్తే, సీత సీత నువ్వు అనుకున్నవాడే విల్లు విరిచాడు. ఎంత ఆనందం వాడికి. జల్లు మంది. వీటిని క్రమాలంకారంలో ఎలా చెప్పాడు ఒక్క నిమిషంలో చూద్దాం. నయము జయమును భయము విస్మయము గదురా అన్నాడు. పైన పెళ్ళుమనే విల్లు, దానికి నయము అంటే, నయము అంటే లొంగుబాటు, అది లొంగింది కాబట్టి పెళ్ళుమని. గంటలు గల్లుమనే జయము, కింద నయము జయమును, జయము అనేది గంటలు గల్లుమనే కాబట్టి జయం. మూడో మాట ఏమిటి పద్యంలో? గుభిల్లుమనే గుండె రూపులకు భయము, కింద భయపడ్డారు కాబట్టి వాళ్ళ గుండె గుభిల్లుమంది. నాలుగో మాట ఏమిటి పద్యంలో? జల్లుమనను జానకి దేహము. ఎందుకు? విస్మయము, ఆశ్చర్యం కారణంగా. అంతటి వాడు ఈ పని చేయడం ఆశ్చర్యం, తాను అనుకున్నది చేయడం ఆశ్చర్యం. అందుకని సరిగ్గా పైన ముందు విల్లు, తర్వాత గంటలు, తర్వాత రాజకుమారుల భయం, తర్వాత సీత దేహంలో జల్లుమనడం చెప్పాడు కూడా. కింద సరిగ్గా దానికి తగిన పదాలు 4 వరుసగా వాడారు. నయము జయమును భయము విస్మయము గదులు. ఇందులో ఎక్కడ యతి తప్పలేదు, ప్రాస తప్పలేదు, గణాలు తప్పలేదు, ఏమీ తప్పలేదు. కరుణశ్రీ గారు అన్నీ పాటించారు. ఆయన కరుణశ్రీయే, మనమే ఆయనకి రుణశ్రీ. ఇంత గొప్ప విశేషాన్ని ఛందస్సులో ఇన్ని నియమాలు పాటిస్తూ ఇంత సులభంగా చెబుతూ మళ్ళీ అందులో ఒక రసాన్ని నిక్షిప్తం చేయడం మహాకవులకు సాధ్యం. అందుకే నేను ఆయన జ్ఞానపీఠం జారిపోయాను మహానుభావుడు అంటాను. ఆయనకి దక్కకపోవడం మన జాతి దురదృష్టం. అటువంటి కవి. ఇదే సందర్భాన్ని, ఆ శివధనుర్భంగాన్ని రకరకాల కవులు ఎలా వర్ణిస్తారు. ముఖ్యంగా విశ్వనాథ వారు, ఆయన శైలి వేరు. ఆయన అసలు ఎత్తుకోవడం పద్యమే ఏనుగు ఘేంకరించినట్టుగా ఉంటుంది, లేకపోతే శార్దూలం పెద్ద పూలు పంజా ఎత్తినట్టుగా ఉంటుంది, ఓ సింహం జూలు ఇలా విదిలించినట్టుగా ఉంటుంది. మామూలు ఊరికే కుక్కమూతి మీద పద్యాలు రాయడం విశ్వనాథ వారికి తెలియదు. కుక్క తోకూపినట్టు, నక్క తలాడించినట్టు ఆయన పద్యాలు రాయడు. ఏనుగు ఘేంకరించినట్టు ఉండాలి, సింహం జూలు విదిలించినట్టు ఉండాలి, లేదు శార్దూలం బొబ్బరించినట్టు ఉండాలి. ఆయనకి అనిపించింది. శివధనుస్సు విరిగితే మామూలుగా చెప్తే ఎలాగండి? హేరంబోన్నత సుర్పకర్ణ వివర క్రీకారమై
షణ్ముఖస్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై శైలకన్యారాజన్నవపాలమండల విభుగ్న క్రీడమై ఆశ్చల గీరుగ్ర ప్రమదంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్ బండ్ల కొలది చెత్త వ్రాజనెర్చునొకండు రసము చింద సొంత వ్రాజునొకడు బండ్ల కొలది వ్రసినదంతయు రస నిధానమనగా వ్రాయునితడు అతడు విశ్వనాథ. విశ్వనాథ గురించి మా గురువుగారు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చెప్పిన పద్యం ఇది. విశ్వనాథ వారి ప్రత్యేకత ఏమిటని మేము ఎప్పుడూ అడిగితే ఆయన చెప్పాడు ఇది. ఒకడు బండ కొద్ది చెత్త పుస్తకాలు రాస్తాడా, ప్రతి పుట్టినరోజు ఒక పుస్తకం వేస్తాడు. వెంకటరామన్ ఒకడు క్యాలెండర్ వేసినట్టు ఆ క్యాలెండర్ తిదివార నక్షత్రాల కోసం ఏమైనా చూస్తారు, వీడు పుస్తకం ఎవడో చూడడం. ఎందుకు ఈ పుట్టినరోజుకు పుస్తకం, వీడు ఎప్పుడు పోతాడని జనం చూస్తారు. ఎందుకంటే పోతే వేయడం మానేస్తాడు. నేను 74 ఏళ్ళు బతికాను, 74 పుస్తకాలు వేసాను. ఏమిటిది కిరాణం కొట్టు వాళ్ళ మాటలు ఇవి. ఈ రాశి చూసి చూసి విసిగెత్తిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏడాది వెళ్ళిపోతే బాగుండి ఈయన పుస్తకాలు వేయకుండా ఉంటాడంట. అలా కాదు, వేయాల్సింది. ఆయన వేశాడు. ఇప్పుడు ఎవడు వేయనన్న పుస్తకాలు వేసాడు, 200 వేసాడు. ఒకడు చెత్త రాస్తాడు, ఒకడు మన బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు 2, 3 రాస్తారు. ఆయన 2, 3 ఉన్నాయి అంతే. ఈ గూరువంకలు, అమృతం కురిసిన రాత్రి అవే ఉన్నాయి. అక్కడ ఏవో కొన్ని కథలు. రసము చింత సొంత వ్రాయునప్పుడు. కానీ తిలక్ గారిది ప్రతి పద్యం ప్రతి మాట బాగుంటుంది. ఒకడు చెత్త రాస్తాడయా బళ్ళకొలదీను, ఒకడు రసస్ఫూరకంగా 1-2 గ్రంథాలు రాస్తాడు. అలసాని పెద్దన మనుచరిత్ర రాశాడు, ఇంకేం రాయలేదు. కానీ ఎంత రసమయ కావ్యం అంతే రాస్తాడు. మరి అలా కానీ విశ్వనాథ ప్రత్యేకత ఏమిటంటే బండ్ల కొలది వ్రాసినదంతయు రస నిధానం అనగా వ్రాయనేతాడు. ఈయన బండ్ల కొద్ది రాస్తాడయా 200 పుస్తకాలంటే మరి 2 బళ్ళు పడతాయి కనీసం. అదంతా రసనిధానమే. అంతా చెరుకుగళ్ళ బండే, వెదురుగళ్ళ బండి ఉండదు ఆయన దగ్గర. విశ్వనాథ పుస్తకాలంటే బండి మీకు ఎత్తచ్చు, కానీ ఆ బండి చెరుకుగడల బండి, వెదురుగళ్ళ బండి కాదు. రసనిధానం ఇదే. హేరం బొన్నత సుర్పకర్ణ వివర క్రీకారమై 14 లోకాల్లోనూ ఆ ధనువు ధ్వని ఎలా వినపడిందో 14 పద్యాలు రాశాడు. అంత తెక్క ఆయనకి. మా పోటీకాళ్ళకి పండగ బ్రహ్మాండంగా చదువుకుంటాం. గంధర్వలోకంలో ఎలా మోగింది, వైకుంఠంలో ఎలా మోగింది, శైవలోకంలో ఎలా వినపడింది, పాతాళంలో ఎలా వినపడింది రాశాడు ఆయన ఓపిగ్గా. ఆర్డులో ఈ పద్యం కల్పవృక్షంలో. కైలాసంలో మోగింది ముఖ్యంగా ఆయనకు కావాల్సింది ఏమిటి, శివధనుర్భంగం ఎక్కడ మోగినా పర్వాలేదు కానీ కైలాసంలో ఇంపార్టెంట్. ఇది కైలాసం ధనుస్సు ముఖ్యం, శివుడిదే కదా. అందుకే శివుడు ఏమనుకున్నాడు, నా ధనుస్సు విరగొడతాడా చూస్తావాడు అంతా అంటాడా. ఆయన ఊరుకున్న పార్వతి ఊరుకుంటుందా, పార్వతి ఊరుకున్న వినాయకుడును కుమారస్వామి ఊరుకుంటారు. వాళ్ళ కోపాలు రావా, మా నాన్నగారు ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నారా, ధనుస్సు విరగొడతాడా, రాముడు సంగతి ఏమిటో చూస్తాం అని భద్రాచలం వచ్చేస్తారేమో. ఇవన్నీ ఆయనకి బట్టే భావాలు. అందుకని సరదా కైలాసంలో ఎవరెవరు ఏమనుకుంటున్నారో శివధనుర్భంగం జరిగినప్పుడు రాశాడు. హేరంబోన్నత శూర్పకర్ణ వివర క్రీంకారమై. హేరంబుడు అంటే గణపతి. ఆ గణపతికి చెవులు ఎలా ఉంటాయి, ఏనుగు ముఖం కదా, చేటలంత చెవులు ఉంటాయి. ఎంత పెద్ద శబ్దమైనా భరించగలుగుతుంది. కానీ దాని చెవుల్లోకి శివధనుస్సు పెళ్ళుమన్నటువంటి శబ్దం వెళ్ళగానే హిరీ అన్నట్టు గణపతి 2 చెవుల్లో ఇలా వేలెట్టు. ఆ హిరీ అన్నది సరిగ్గా హ్రీం బీజాక్షరం, భువనేశ్వరీదేవి బీజాక్షరం. అది విశ్వనాథ కవిత్వం. చెవుల్లో గిరిమంటే దాన్ని బీజాక్షరం చేసాడు ఆయన, అది కవిత్వం. ఆ హ్రీంకారం కోసం హేరంబో అన్నదాన్ని పద్యం మొదలెట్టాడు ప్రణాళిక. ఇక్కడ హే ఉండబట్టి అక్కడ హ్రీ వేయాలి. ముందు అక్కడ హ్రీ వేసుకున్నాడు ఆయన, మాకు తెలుసు అవధానుడుగా. ముందు హ్రీ వేసుకున్నాడు ఆయన. వినాయకుడి చెవులో గిరిగిరి మంది గులుగొచ్చిందంటే బాగుండదు, చికాగ్గా ఉంటుంది, అనౌచిత్యం. మహానుభావుడు ఆయన. గణానాంత్వా గణపతికం హవామహే ఆ స్థాయిలో చెప్పాలి ఆయనకి. అంచేది హ్రీంకారం వేద్దాం అనుకో. హ్రీంకారం వేయాలంటే మరి ఇక్కడ ఏముంది గణపతికి పదం అని ఆలోచించి హేరంబోన్నత అనే రకారం, ప్రాసాక్షరం. రకారం అగ్నిబీజం. మరి ధనుస్సు విరిగితే మంటలు రావు, అగ్నిబీజం. అగ్నిబీజాన్ని ప్రాసాక్షరంగా వేసుకుని హ్రీంకారానికి దగ్గర హేకారాన్ని వేసుకుని హ్రీంకారం వేశాడు. గణపతి చెవుల్లో వచ్చినటువంటి గిరిగిరి శబ్దం కూడా బీజాక్షరమే అవుతుంది, ఆయన గణపతి కాబట్టి. షణ్ముఖస్ఫారద్వారశ నేత్రగోళ వివృత ప్రాకారమై. షణ్ముఖుని యొక్క ద్వాదశ నేత్రాలు, 6 ముఖాలు కాబట్టి 6 ఏళ్ళు 12 కళ్ళు. 12 కళ్ళు కూడా ఒక్కసారిగా ఏమైంది 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 అని 12 కళ్ళతో చూశాట షణ్ముఖుడు. ఆ 12 కళ్ళల్లోంచి వచ్చే కాంతులు
కైలాసానికి ఉండేటువంటి ప్రాకార ద్వారాలు తెరవడానికి సూచన అయ్యేట. షణ్ముఖస్వామి 12 కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంటే ఏదో జరిగింది. ఆయన ప్రమథగణాల వెంటనే కైలాసానికి ఉండేటువంటి ప్రాకార ద్వారాలు తెరిచారట. అంటే ఏదో దాడి జరుగుతోంది, మనం సిద్ధంగా ఉండాలి. స్వామివారు కళ్ళు తెరిచారు. అంత హడావుడైపోయింది కైలాసంలో. షణ్ముఖ స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై శైలకన్యారాజన్ నవభాలమండల విభుగ్న క్రీడమై. శైలకన్యా పార్వతీదేవి, రాజన్ నవభాల మండలం, ఆవిడ పాలభాగం ప్రకాశిస్తోంది. అది అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత, ప్రకాశించదా. విభుగ్న క్రీడమై, ఒక్కసారి అమ్మవారు కూడా అని ఎడమ కంటి రెప్పెలా పైకెత్తిందిరా. ఎవరది, ఏం జరిగింది, అబ్బాయిలు ఎదురు కంగారు పడుతున్నా చూసింది. ఎందుకంటే పిల్లలు కంగారు పడితే తల్లికి కంగారుగా ఉంటుందిగా. అప్పుడు ఆవిడకి తెలిసింది శివధనుర్భంగం శివుడు స్పందన లేదు చూడండి పద్యంలో. శివుడు ఉదాత్తంగా ఉంటాడు. కంగారు పడకండి, అనుకూలంగానే జరిగింది, అహంకారాలు పనికిరావు, మన ధనుస్సు కదా అని అహంకరించకూడదు. సీతారాముల కళ్యాణం జరుగుతుంది, భద్రాచలం వెళ్ళండి, లేదా ఒంటిమిట్టైనా వెళ్ళండి. ఇక్కడ తర్వాత అక్కడ చేస్తారు. ముందు భద్రాచలంలో చేశాక 5 రోజులకు ఒంటిమిట్టలో చేస్తారు. ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, కరోనా ఉంటే ఇంట్లో కూర్చోండి అని చెప్పాడు. అని శివుడు చెప్పాక అందరూ ప్రశాంతమయ్యారు. ఈ జరిగేలోగా జరిగింది ఏమిటంటే, వినాయకుడు ఇలా స్పందిస్తే, షణ్ముఖస్వామి అలా స్పందిస్తే, అమ్మవారు ఏమిటన్నట్టుగా ఎడమ కనురెప్ప పైకెత్తి చూస్తే వెంటనే ప్రమదులు ఎక్కడికక్కడ మొత్తం దగ్గరికి వచ్చారు. ఎలర్ట్ అయిపోవడం అంటారు ఇంగ్లీష్లో. జాగ్రత్తగా వచ్చారు వాళ్ళు. ఏం చేయాలి 5 పట్టుకురమ్మంటారా. ఆశ్చలద్గీరుగ్ర ప్రమదంబుగా ధనువు మ్రోగిన్ శైవలోకంబులన్. అది ఆశ్చలత్. ఆ ప్రయోగం చూడండి, ఆముక్త మాల్యదలో ఉంటాయి ఇలాంటి. అద్ధావగ్విబుధంబు అకోవచన కవ్యాకారము ఆకావచ సిద్ధంబు ఇద్ధ ఉద్ధత్యమగాల్లయం హి కుదియాం ఇద్ధం వదత్ కిన్నరంబు అద్ధీరాగ్రణి. ఇవన్నీ ఆముక్తమాల్యద కృష్ణదేవరాయల ప్రయోగాలు. ఈ ఇద్దరు ఒకటి ఇద్దరు కొబ్బరికాయలే, నారికేళ పాకం. కృష్ణదేవరాయలు విశ్వనాథ ఓపిగ్గా చదవాలి, చదివితే ఆనందం వేరు. ఆశ్చరద్గీరుగ్ర ప్రమథంబగా, ప్రమథులందరూ ఉగ్రులైపోయారు. ఉగ్ర కపర్ది శితికంఠక, కైలాసం మీద దాడి చేస్తే ఊరుకుంటావా, మా స్వామివారి ధనుస్సుని విరిస్తే ఊరుకుంటావా అని ఒక్కసారిగా అందరూ వాళ్ళు బొబ్బ పెట్టారట. ఈ బొబ్బ ఆ బొబ్బ కలిసే. శివుడు వచ్చి బొబ్బ దాగండి ఊరుకోండి అని చెప్పాడు. అంటే మంచిగా దాగండి ఊరుకోండి. ఏం జరిగిందిరా అంత కంగారు పడుతున్నారు, రాముడు శివధనుస్సు విరిచాడు రా, నేనే చెప్పాను ఆ పని చేయమని, ఊరుకో. మనకేదో జరిగిందని కంగారు పడిపోకూడదు. లోకానికి కళ్యాణం జరుగుతుంది. ధనుస్సు ఉంటే ఏమిటి, విరిగితే ఏమిటి, ప్రమాదం ఇప్పుడు పని. అది నేను ఎప్పుడూ దేవరాజులకు ఇచ్చాను. ఆయన జనక మహారాజుకి వెళ్ళింది. ఆయన ఒక పందెం పెట్టుకున్నాడు. ఆ పందెంలో గెలుస్తారు. మరి వాళ్ళకి క్షత్రియులు, పందెలు వాళ్ళకి సరదా, ఏం చేయమంటావు, ఊరుకోండి అన్నాడు ఆయన. ఇది విశ్వనాథ వారి వర్ణన. అలాగా ఈ ఘట్టాలన్నీ చదివిన తర్వాత నాకు ఒకసారి సీతారామ కళ్యాణం జరుగుతుంటే నేను ఆశువుగా పద్యం చెప్పవలసి వస్తే నాకు అనిపించింది, అప్పటికే శంకరాచార్య స్వామి గ్రంథాలు చదివి ఉండడం వల్ల నాకు ఈ శివధనుస్సు విరిగింది అనగానే భవబంధం కదా అనిపించింది. ఓ మాట గుర్తొచ్చింది, భవబంధం. భవుడంటే శివుడు. అంటే శివధనుస్సు అంటే భవబంధం కదా. శివధనుస్సు బద్దలైంది అంటే భవబంధాలు బద్దలయ్యాయి అన్నమాట అనిపించి నాకు చిత్రమైన మాటతో వచ్చింది. శ్రీరాముండు స్వధర్మనిష్ఠుడై నారింజే కొనన్ నారిందురము చేసినంత. శ్రీరాముండు స్వధర్మనిష్ఠుడై నారింజే కొనన్ నారిందూరము చేసినంత. భవబంధంబుల్ పటాపంచలై తీరెన్ వెల్గులు భూమి జాతకనుడం తీర్థంబులై. తీరెన్ వెల్గులు భూమి జాతకనుడం తీర్థంబులై. సహస్రారం బంధున ఆత్మదర్శనము మాయన్ గెలిచిన అద్వైతమై. యోగ వాసిష్టం చదివి ఉండడం వల్ల సీతారామ కళ్యాణాన్ని, శివధనుర్భంగాన్ని అద్వైతపరంగా మోక్షపరంగా చెప్పాలని నాకు అనిపించి దానికి తగిన పదాలు నేను వెతుక్కున్నాను. నారి అంటే 2 అర్థాలు ఉన్నాయి తెలుగులో. నారి అంటే వింటి నారి ప్లస్ స్త్రీ. అందుకని నారింజేకొనన్ నారిందూరము చేసినంత. ఇది విచిత్ర ప్రయోగం. ఇది కూడా కదళీపాకమే, అర్థం కాదు. నారించేకొనని నారిని దూరము చేశాడు అంటే స్త్రీని చేకొనడం కోసం వింటి నారిని దూరం చేశాడు. వింటి నారిని దూరం చేయడం అంటే ఇలా పట్టుకుని ఇలా లాగడం, బాణం వేసాడు అనమాట. మామూలుగా చూడగానే ఏమవుతుంది, నారించేకొనని నారిని దూరము చేశాను అంటే ఒక నారిని విడిచిపెట్టి ఇంకో నారిని పెళ్లి చేసుకున్నాడేమో అని అర్థం వస్తుంది. ఇదే అపార్థాన్ని పోగొట్టం. ఇదొక అలంకారం. ఇదొక అలంకారం. ముందు చూడటానికి అక్కడ ఏదో ఆభాసం ఉన్నట్టుగా విరోధాభాస అలంకారం ఉంటుంది. నారింజేకొనని నారిని దూరము చేసినంత అంటే విరోధం ఏర్పడుతుంది.
ఆ నారిని చేకూరడం కోసం నారిని దూరం చేస్తారంటే అంటే శ్రీరాముడికి ఇంతకుముందే పెళ్ళైందని మీ భావమా అని ఒక విరోధం ఏర్పడుతుంది. లేదయ్యా బాబు, నారి శబ్దానికి ఉండే రెండో అర్థం చూసుకోవయ్యా. నారి అంటే స్త్రీ, ఆ సీతాదేవిని చేపట్టడం కోసం వింటి నారిని దూరం చేశాడు అనగానే పాఠకుడు ఎంత ఆనందిస్తాడు. అందుకే శ్రీరాముడు స్వధర్మనిష్ఠుడే అని మొదలుపెట్టాను. ధర్మశబ్దానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ధర్మం అంటే ధర్మం, తాను పాటించే ధర్మం ఒకటి. రెండవది ధర్మం అంటే విల్లు. ధర్మం అంటే విల్లు, ధార్మికుడు అంటే విలుకాడు. ధర్మశబ్దానికి రెండు అర్థాలు ఎందుకున్నాయో ఆలోచించండి. ఒకటి ధర్మం, రెండు విల్లు. ఎందుకున్నాయండి? కాస్త సూక్ష్మంగా ఆలోచించండి. ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం ఉండాలండి. అహింసతో ధర్మాన్ని కాపాడలేమండి. హింస ముఖ్యమండి. అక్కడ వ్యక్తి అహింస ద్వారా ఏదైనా సాధిస్తాడు, కానీ రాజ్యంలో హింస లేకుండా కుదరదండి రాజ్యపాలన. అంచేత రాజ్యాన్ని పాలించేవాడు ఆయుధ ప్రయోగానికి సిద్ధంగా ఉండాలి. రఘువంశరాజుల పరిపాలన ఎందుకు బాగుంది, రామరాజ్యం ఎందుకు బాగుంది అంటే అధిజ్య శశరం ధనుహు అని కాళిదాసు రఘువంశంలో అంటాడు. ఎప్పుడు రఘుమహారాజు, దిలీప్ మహారాజు విల్లు ఎక్కుపెట్టి ఉంచేవాట తోలు ఊడిపోతుందని చెప్పడానికి. మళ్ళీ పరిపాలన ఎలా చేశారు అంటే శాస్త్రే స్వకుంఠిత బుద్ధి, రాజ్యాంగ చట్టం ప్రకారమే, శాస్త్రం ప్రకారమే పరిపాలన చేశారు. తేడా వస్తే తోలు ఉడదీశారు. అలాంటి పరిపాలకులు ఉంటేనే నడుస్తుంది. దయచేసి వినండి అంటే ఎవడో వినండి. ఈ రోజుల్లో వినకపోతే తోలు ఊడుతుందంటే వింటాడు, ఊడుతుందంటే విందామంటాడు. లాక్డౌన్ పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని పరిపాలకుడు చెప్పబట్టి ఇప్పుడు అందరం మనమే లాక్డౌన్ పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ మీరు పెట్టమంటే పెడతాం, లేకపోతే లాక్డౌన్ అంటే కుదరదండి. ఇక్కడ ఎవడు పెట్టమని అనడం, నాకు తప్ప అందరికీ పెట్టండి అంటాడు. కర్ఫ్యూలు పెట్టేస్తున్నాం, లాక్డౌన్ పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అన్నాడు. బొంబాయి వారికి వేరే చెప్పేదే ఉంది. పెట్టేసరికి అక్కడికి లాక్డౌన్ కూడా ఏం చేస్తారు? బెదిరించే వాళ్ళే ఉండాలండి వ్యవస్థ. మీరు ఆలోచించండి. ఈవేళ జరిగిన పరిణామం దయచేసి. నాసిక్లో 22 మంది ఎవరి కర్మ కొద్దిపోయారండి. ఎంత అమాయక ప్రాణాలు లేచిపోయాయి. ఈవేళ ప్రసంగానికి ముందు నేను చాలా బాధపడ్డాను. ఆసుపత్రుల్లో అశ్రద్ధ కాదు, నిర్లక్ష్యం కాదు, పాలకుల లోకుతనం కాదు, అడ్మినిస్ట్రేషన్ బాగుంటే ఇలాంటివి జరుగుతాయా? పరిపాలన బాగుంటే ప్రాణాలు పోతాయా? వెంటిలేటర్ లేక, పనిచేయక. అది ముందు చూసుకోవాల్సిన విషయం కాదా? ఇక ఎక్కడి నుంచి ఓ పార్టీ మీద ఓ పార్టీ తోసేసుకోవడమా? ప్రాణాలైతే పోయేగా. పరిపాలన ఎలా ఉండాలో మనకి రామరాజ్యం చెబుతుంది. ఎక్కుపెట్టిన విల్లు పరిపాలకుడు చేతుల్లో ఎప్పుడూ ఉండాలి. తేడా వస్తే ఊరుకోను. పరిపాలన శాస్త్ర ప్రకారమే జరగాలి. ఇష్టం వచ్చినట్టు అహంకారం ప్రకారం జరగద్దు. శాస్త్ర ప్రకారమే జరగాలి. ప్రజలు మన రాజ్యాంగం ప్రకారం పరిపాలించమని మనకి అధికారం ఇచ్చారు, కానీ మన ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు. మన పార్టీ మనిషి అయితే ఒకలాగా, వేరే పార్టీ మనిషి అయితే ఒకలాగా చేయమని కాదు. ఇక్కడ మన వాళ్ళైతే అక్రమంగా భవనాలు కట్టినా పర్వాలేదు, వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా మన వ్యతిరేకించిన వాళ్ళు కట్టారంటే వెంటనే వెళ్ళి కూలగొట్టేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కట్టారు. మరి అదే మన పార్టీ వాడైతే పర్లేదులే అంటాము. ఇదివరకు సమర్థించిన వాటిని ఇప్పుడు వ్యతిరేకిస్తాం, ఇదివరకు వ్యతిరేకించిన వాటిని ఇప్పుడు సమర్థిస్తాం. ఎందుకని మన పార్టీలు మారిపోయినా మనకు అధికారం ముఖ్యమైంది. ఇక్కడ సిద్ధాంతాలు, ఆశయాలు సమస్తం పోయాయి. మనకు అధికారం ముఖ్యం. మన అధికారంలో కూర్చునేందుకు ఎవడు సహకరిస్తే వాడే మన మిత్రుడు. నన్ను గుర్తించిన వాడు దేవుడు అని, అంతే. అలాగుంటుంది స్వార్థం. ఇలా తయారయ్యి. ఎందుకంటే రామరాజ్యం ఎలా కోరుకుంటారండి వీళ్ళు? స్వార్థంతో మన మనుషులు రామరాజ్యం ఎలా కోరుకుంటారు? అందుకే నిజానికి సీతారామ కళ్యాణంలో శివధనుర్భంగంలో మనం ఏం గ్రహించాలి అంటే స్వధర్మనిష్ఠుడై, ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం కూడా ఉండవలసిందే. ఆయన స్వధర్మం ప్రకారం శివధనుర్భంగం చేశాడు. ఆయన ధర్మం క్షత్రియ ధర్మం. అటువంటి పందాలు వచ్చినప్పుడు క్షత్రియులు పౌరుషంగా ఉండాలి, కానీ మనకెందుకు అనకూడదు. బ్రాహ్మణులు అనొచ్చు, క్షత్రియులు అనకూడదు. పౌరుషం అది, పాల్గొనాలి. అది కూడా హింసాత్మకం కాకూడదు. హింసాత్మకం కాకూడదు. ఏ జంతువుని హింసించే అధికారం మనకి లేదు. ఈ పెళ్లి పందాలు వేరు. శివధనుస్సు విరిగింది, ఎవరికి హింస ఏమి జరగలేదు. ఇక్కడ మత్స్యయంత్రం, అక్కడ హింస ఏమి జరగలేదు. అది యంత్రమత్స్యం, నిజమైన మత్స్యం కాదు. అంతే లెక్క. అంటే శ్రీరాముడు స్వధర్మనిష్ఠుడై నారించేకొనన్ నారిని దూరము చేసినంత భవబంధములు పటాపంచలు. అంటే భవబంధాలు పటాపంచలు అవ్వాలంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి బంధాలు కూడా దూరం అవ్వాల్సిందే, తప్పదు. వానప్రస్థాశ్రమం అంటారు దాన్ని. వానప్రస్థంలో చేరిన తర్వాత భార్యాభర్తలు ఉంటారు, కానీ భౌతికమైన సంగమాలు ఉండవు. ఏదో అరణ్యంలో ఉంటారు, ఓ ఆశ్రమంలో ఉంటారు. ఏదో వంట వండుకోవడాలు, మళ్ళీ పొయ్యి గ్యాసు బుక్ చేయడం ఉండదు. రాలిన పళ్ళు తింటారు. అప్పటికే పళ్ళు రాలిపోయి ఉంటాయి కాబట్టి రాలిన పళ్ళు తింటారు. రాలకపోతే ఊరుకుంటారు.
ఇవే భవబంధాలు తగ్గడం అంటే ఇది ఏదో బలవంతంగా ఎవరిని బాధపెట్టడం కాదు ఇది. మంచిదా, మనం మోక్షం పొందాలంటే భవబంధాలు పటాపంచలు అవ్వాలి. అందుకే శివధనుస్సు విరిగింది. తీరెన్ వెలుగులు భూమిజాత కరుణం తీర్థంబులై. భూమిజాత అంటే ఇక్కడ నా ఉద్దేశం యోగశాస్త్రం ప్రకారం భూమిజాత, భూమి మూలాధార చక్రం. సాధకుడు యోగ సాధన ప్రారంభించగానే మూలాధార చక్రం నుంచి మొదలు పెడతాడు. అక్కడ సంతోషం ఉప్పొంగింది, సీతాదేవికి సంతోషం కలిగింది అంటే మూలాధార చక్రం పైకి నుంచి కుండలని శక్తి పైకి లేవడం ప్రారంభించింది. ఎంతవరకు పెడుతుంది? సహస్రారం మందున ఆత్మదర్శనము మాయను గెలిచిన అద్వైతమై. అది సహస్రారం వరకు చేరుకోవాలి, బ్రహ్మరంధ్రం వరకు. అప్పుడు ఇది మాయను గెలిచి అద్వైత స్థితిలో మోక్షాన్ని పొందుతుంది.